భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టిందట. దొంగలు కూడా గట్లనే తయారైతురు. తాళాలేసున్న ఇళ్లకు కన్నం పెట్టిర్రంటే ఓ పర్పస్ ఉంటది. ఎవ్వరు లేరు కాబట్టి అల్కగా అలా పని అయిపోతుందన్న కన్సర్న్ ఉంటది. కానీ ఎంత భయం లేకుంటే మనుషులున్నారని తెలిసినా కూడా ఇళ్ళకి వచ్చి దోసుకపోతుర్రంటే ఎంత బరిదగిచ్చిరు బట్టేవాజుగాళ్ళు. పోలీసోళ్ళు అంటే మరీ బుగులు లేకుండా పోయినట్టుంది దొంగలకు. కొందరు పోలీసోళ్ళు కూడా పైసలు కొడితే మన ఫ్రెండ్లే ఉంటున్నారు కదా అని లైట్ తీసుకుంటురా. షాద్నగర్ లో చూడుర్రి, అర్ధమ రాత్రి దొంగలు ఎంత దర్జాగా ఇండ్లకు పోయి తలుపులు కొడుతున్నారు. తాళమేసిన ఇళ్ళకే కాదు, మనుషులు ఉండంగా కూడా గింత బుగులు లేకుండా పోయి సర్కస్ స్పీట్లు చేస్తున్నారు, తలుపులను దంతున్నారు, బీభత్సం చేస్తున్నారు. ఇంత ధైర్యం వచ్చింది వాళ్ళకు. మరి పోలీసుల పెట్రోలింగ్ తగ్గిపోయిందా? దొరికినా కూడా పోలీసులను మేనేజ్ చేసి బయటపడొచ్చు అన్న భయం లేకుండా పోయిందా? దొంగలు ఇంత బరి తెగిస్తున్నా పోలీసులు ఎందుకు పెట్రోలింగ్ వేస్తలేరని పబ్లిక్ గరమెత్తురు. జర శివార్ కాలనోళ్ళు మనిషికి పైసలు వేసుకొని సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకుంటే మంచిది ఉన్నది. సీసీ కెమెరాలు కూడా తప్పకుండా పెట్టుకోవాలి. వాటి వల్లనే దొంగల జల్ది దొరకబట్టే ఛాన్స్ ఉంటది. వీలైతే ఇంట్లో ముంగట కుక్కలు పెంచుకున్నా మంచిదే.